ఈ రోజున మన నోట్లోకి 4 వేళ్ళు ఎళ్తున్నాయి. హాయిగా 3 పూట్ల తినగలుగుతున్నామంటే మనం కష్టపడి సంపాదించుకున్నదనేవాళ్ళు కొంతమందైతే, రైతు అనేవాళ్ళు కొంతమంది. మరి రైతు మీద ప్రేమ ఉన్న ప్రతి వాళ్ళు దయచేసి దీన్ని షేర్ చేయండి. కనీసం ఒక లైక్ ఇస్తే ఎక్కువ మంది రైతులకెళ్తున్నారు. నేను ఈ మధ్య చూశాను, ఈ పంట పొలాల్లోనే ఎటువంటి మాస్క్ పెట్టుకోరండి. పాపం స్ప్రే చేస్తూనే ఉంటారు. లేకపోతే ఆ పురుగులు మొత్తం పంటను తినేస్తాయి. రైతు జీవితాన్ని కూడా తినేస్తాయి గదండీ! ఆ బాధపడలేక స్ప్రే చేస్తారు. స్ప్రే చేసే క్రమంలో నేను చూశాను, నా కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళనే కోల్పోయానండి. స్ప్రే చేసి ఒకేసారి బాడీ ఇమ్యూనిటీ పడిపోయి ఆర్గాన్ కూడా ఫెయిల్ అయింది. ఇలాంటి సంఘటనలు మీకు తెలుసు ఖచ్చితంగా. మీరు దయచేసి ఈ కామెంట్లో చెప్పండి. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇక్కడ ఏం లేదండి, డ్రోన్స్ వచ్చేసినాయి. మండలానికి 2 డ్రోన్స్ చొప్పున ఎప్పుడో ఇచ్చేశారు. 80% సబ్సిడీలో ఇచ్చేశారు. మీకు కూడా నేను ఆ స్కీమ్స్ చెప్తున్నాను ఎప్పటికప్పుడు. సో ప్రతి మండలంలో డ్రోన్ ఉంది. పురుగు మందు కొట్టడానికి ముఖ్యంగా. మీకు పురుగు మందు కొట్టాలి అంటే జస్ట్ అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోండి. ఓలా, ఉబర్ బుక్ చేసుకుంటే ఆ బైకు, ట్యాక్సీ ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో వీళ్ళు కూడా అంతే స్పీడ్గా రెస్పాండ్ అవుతారు, వస్తారు, మీ పొలానికి చక్కగా పురుగు మందు కొట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ రైతుకి దీనికి ఏంటి సంబంధం అంటే, రైతులు చచ్చిపోతున్నారు కదండి అది. రెండోది, ఈ పురుగు మందు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే డ్రోన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఇక్కడ మళ్ళీ కూలీలు పొట్టగొడుతున్నారు, వాళ్ళు ఉపాధి పోతుంది అనే మాట అనొద్దు. కూలీలు ఏమీ లేరు, ఇక్కడ చచ్చిపోతున్నారు. ఈ స్ప్రే చేసిన వాళ్ళు చచ్చిపోతున్నారు. సో అలాగే పురుగు మందు సేవ్ అవుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఏది ఒక ఆయన ఒక ఎకరం కొట్టడానికి 500 1000 తీసుకుంటే ఆ డ్రోన్ వాళ్ళు దానికంటే తక్కువ తీసుకుంటారు. వాటర్ సేవ్ అవుతుంది. సరే వాటర్ సబ్జెక్ట్ కాదులేండి మనకి. సో మరి ఇన్ని సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి పురుగు మందులు కొట్టడానికి ఇదిగో ఊబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ అని చెప్పి ఒక యాప్ ఉంది గూగుల్ ప్లే స్టోర్లో. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా రిలీజ్ చేసింది. మరి ఇలాంటి సమాచారం చెప్పుకోకపోతే అసలు సోషల్ మీడియాకి అర్థమే ఉంటుందండి. ఎందుకు పనికొస్తున్నట్టు సోషల్ మీడియా, అందుకే షేర్ చేస్తున్నా. సో మనలో రైతులు కాని వాళ్ళు ఉండొచ్చేమో కానీ రైతు బిడ్డ కాని వాళ్ళు ఉండరు కదా. సో అందుకే దయచేసి ఆ రైతులకి షేర్ చేయండి. అలాగే భవిష్యత్తులో డ్రోన్ స్కీములు ఇంకా వస్తాయి. నేను డ్రోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఆ 80% సబ్సిడీ నాకు కూడా కావాలి అనేవాళ్ళు కూడా దయచేసి చెప్పండి. అలాంటి మంచి మంచి పథకాలు వచ్చినప్పుడు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేసేస్తూ ఉంటాను. గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అన్ని స్కీమ్స్ అథెంటిక్గా మీకు అందిస్తానండి, సమాచారం ఇస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికైతే ఇగో ఈ డ్రోన్ వచ్చి పురుగు మందులు కొట్టేసి వెళ్ళిపోతుంది. వాళ్ళు వస్తారు, మన వాళ్ళే, మన మహిళలే, మన డ్వాక్రా మహిళల దగ్గర నుంచి అందరూ ఉన్నారు ఇందులో, వచ్చి కొడతారు. కానీ ఎవరో మీకు తెలియదు కదా, ఆ యాప్లో ఉంటారు చూడండి. సో మరి ఇంత మంచి సమాచారం షేర్ చేయకపోతే, మీకు చెప్పాను కదా ముందే, రైతు మీద మనకు ప్రేమ లేనట్టే. షేర్ చేయండి. ముఖ్యంగా ప్రాణాలండి, మనకు తెలియకుండా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఈ పురుగు మందులు విచ్చలవిడిగా కొడుతున్నారు. ఆ మందులు కట్టే మోతాదు కూడా తగ్గిపోతుందండి, తగ్గిస్తారు. రైతు ప్రాణము నిలబడుతుంది, డబ్బులు ఆదా అవుతాయి. కాబట్టి దయచేసి షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.